2024 మెంబర్షిప్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, పెద్దలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు మంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నారు. సో రంగారెడ్డి జిల్లాకి ఈ 2 నెలలు మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ పక్షాన ఇన్ఛార్జిగా రావడం జరిగింది. సో రఘునందన్ రావు వస్తే లాభం ఉండదు నష్టం ఉండదు నాకు తెలియదు, కానీ పని విషయంలో అయితే కాంప్రమైజ్ ఉండదు. మీ విశ్వేశ్వరరెడ్డి గారి లాగా రఘునందన్ రావు అయితే పెద్దగా మాట్లాడాడు, మాటలు అయితే కొంచెం కటుకు వస్తాయి, పని చేయకపోతే మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి మనకి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని, మనకి ఇచ్చినటువంటి లక్ష్యాన్ని, ద్రోణాచార్య దగ్గర కౌరవులు 100 మంది శిష్యులు ఉన్నారు, పాండవులు 5 శిష్యులు ఉన్నారు. ద్రోణాచార్యుడికి అందరికంటే ఎక్కువ ఇష్టమైన శిష్యుడు ఎవరంటే ఎవరున్నారు? అర్జునుడు. ఎందుకు ఇష్టం అంటే శత్రు విద్య నేర్చుకున్నాడు, శత్రు పని చేసిండు, సంపమంటే ఎవరినైనా తప్పేందుకు ఎందుకోలేదు కాబట్టి అర్జునుడు అంటే ఇష్టం. పార్టీ నా జిల్లాలో నన్ను పంపకుండా నన్ను పక్క జిల్లాకి ఎందుకు పంపించిందంటే నో దయా దాక్షిణ్యాలు ఏమి ఉండొద్దు, పని చేయాలంటే పని చేయాలి, పని చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీకి రిపోర్ట్ చేయాలి. దానికోసమే విశ్వేశ్వరరెడ్డి గారు మిమ్మల్ని గట్టిగా చెప్పలేరు, ఎందుకంటే మొన్నటిదాకా కలిసి ఓట్ల కోసం తిరిగిరు, మావాడు మంచోడు అని అనుకుంటాడు. సో కొందరు కొన్ని పనులు మంచిగా చేయగలుగుతారు, అన్న శుద్ధి పెద్దగా స్మూత్ గా మాట్లాడగలుగుతాడు. నేను వస్తే కొంచెం కటుగా పనిచేస్తాను. రంగారెడ్డి జిల్లా బాగా అన్నింటిలో ముంగట్టుంటది. రంగారెడ్డి జిల్లాలో గౌరవ ప్రజాప్రతినిధులు రేపు స్థానిక సంస్థలకి 100% గెలిచడానికి అవకాశం ఉన్న జిల్లా ఏదంటే రంగారెడ్డి జిల్లా. దానికి మొదటి మెట్టు ఏంటంటే సభ్యత్వం నమోదు చేయాలి. చాలా మంది మమ్మల్ని వస్తే అడుగుతుంటారు అప్పుడప్పుడు, అన్న నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పి 10 కోట్లు పెడితే నేను 10 రోజులలో మొత్తం దున్నేస్తా అని వస్తుంటారు. చాలా మంది వస్తుంటారు ఎలక్షన్ సీజన్ అప్పుడు, నాకు ఎంపీ టికెట్ ఇస్తా అంటే ఒక ఆయన వచ్చింది మీ రంగారెడ్డి జిల్లా ఆయన, మా మెదక్ ఎంపీ టికెట్ ఇస్తే 1000 కోట్లు ఇస్తా, పక్కన ఉన్న 5 పార్లమెంట్లు ఖర్చు పెడతా అని కూడా వచ్చిండ్రు. అట్లా మస్తు మంది వస్తారు, కానీ వాళ్ళు గెలవరు పార్టీలలో, రాజకీయాలలో. ఎందుకంటే మెదక్లో నా మీద పోటీ చేసిన ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆస్తులు ఉన్నాయి నా మీద పోటీ చేసిన వాడికి. మెదక్ జిల్లాలో మెదక్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా ఎంపీకి పోటీ చేసిన వాడికి జగన్మోహన్ రెడ్డికి సమానంగా ఉన్న ఆస్తులు ఉన్నాయి. 10 లక్షల మందికి మనిషికి 1000 రూపాయలు 24 గంటలలో వచ్చిండు ఎలక్షన్ల కంటే ముందు. మరి రఘునందన్ రావు చాలా బక్కపరుస్తున్నాడు, ఆ పైసలతో చూసినా మనిషితో చూసినా ఏ రకం కూడా సరితూగడు. కానీ రఘునందన్ వస్తే మా కష్టం తీరుతుంది, రఘునందన్ వస్తే మా కోసం మాట్లాడతాడు, కొట్లాడతాడు అనే ఒకటే ఒక విశ్వాసంతో మా మెదక్ ప్రజానీకం నేను పైసలు వంచకుండా కార్యకర్తల కోసం పనిచేస్తాననేటువంటి ఒకే ఒక విశ్వాసంతో నన్ను గెలిపించారు. ఈయన మీరు ఎట్లయితే పనిచేసి విశ్వేశ్వరరెడ్డి గారి గెలుపు కోసం పనిచేసారో అట్లా మా జిల్లాలో బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకుంటే జిల్లా అధ్యక్షుల దాకా అందరూ శక్తివంతం లేకుండా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ గెలిచింది. మా మిత్రులు, ప్రింట్ మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు, టీవీలు, సర్వేలు, అనలిస్టులు అందరూ ఎంపులు. తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీలు ఉన్నాయి. 17 ఇళ్లలో టీఆర్ఎస్ గెలిచేది ఒకటే ఒక ఎంపీ అని చెప్పేటోళ్ళు, సన్నాయి నొప్పులు నొక్కేటోళ్ళు. ఏది గెలుస్తుందని మెల్లగడిగితే నేను లేనప్పుడు చెప్పేటోళ్ళు, నేనున్నప్పుడు చెప్పేటోళ్ళు కాదు. ఎందుకంటే నేను తర్వాత మోసపోయి ఎట్లా పడితే అట్లా తిరిగా కాబట్టి నేను లేనప్పుడు చెప్పదు. ఏం గెలుస్తుంది టీఆర్ఎస్ అంటే మెదక్ గెలుస్తుందని మెల్లగా చెప్పదు. పోలింగ్ ఎగ్జిట్ పోల్ సర్వేలలో కూడా పొద్దుగాల చెప్పారు ఏమని, టీఆర్ఎస్ గెలిచే ఒకే ఒక స్థానం అయింది. ఏం గెలుస్తుంది? గెలిచిందా? మడతపెట్టి గుర్తించి పంపించేసిన వాళ్ళకి. టీఆర్ఎస్ ని లోక్సభలో నిండు సున్నా చేసిండు రఘునందన్. అంటే రఘునందన్ గొప్పతనం ఎందుకంటే ఎక్కువ ముందు కూర్చున్నటువంటి బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు రఘునందన్ గెలిస్తే మేము గెలిచినట్టు. మెదక్లో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ ను పొందగొట్టాలంటే నీడే కరెక్ట్ అని మా జిల్లాల ప్రజలందరూ ఎంతో నిలబడితే టీఆర్ఎస్ పరాజయాన్ని పరిపూర్ణం చేసేసినాం. నేను ప్రతి ఎన్నికల సభలో చెప్పిన, టీఆర్ఎస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ అయిందో ప్రజలు తిరిగి సిఆర్ఎస్ ఇస్తారు అని చెప్పిన. కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ ఇచ్చి కేసీఆర్ అనేటువంటి ఫామ్ హౌస్ లో పంపిస్తారని చెప్పిన. పంపిరా పంపలేదా? ఎవరు చెప్పింది కరెక్ట్ అయింది? మనం చెప్పింది కరెక్ట్ అయింది. ఇది కరెక్ట్ కావాలంటే మనకు 2 ఉండాలి. ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి. ఓడు 6 అడుగులు ఉన్నాడు, ఓడు 3 అడుగులు ఉన్నాడు, ఓడు ముఖ్యమంత్రి ఉండే నిన్నటి దాకా, ఓడు 100 కోట్లు పెడతాడు, ఇంకోటి 1000 కోట్లు పెడతాడు. ఏం చేస్తాడు? 3 అడుగులు వచ్చినా గెలుస్తా, 6 అడుగులు వచ్చిన గెలుస్తా, సూట్ కేసులు వచ్చినా గెలుస్తా, మెదక్ నాది అని చెప్పిన. దాని వెంటనే మా ఆచార్య ఆశీస్సులు,
అనేక మంది వేదిక మీద పెద్దల ఆశీస్సులు ఉంటేనే నేను ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగినాను. అందుకని మీరు కూడా రంగారెడ్డి జిల్లాలో ఏమన్నా రంగారెడ్డి జిల్లాకు 2 కార్యక్రమాలకు అయితే నర్సన్న కంపల్సరీ జరిపించుకోడు. అట్లా మీ జిల్లాలో ఉన్న అనేక మంది సీనియర్ నాయకులతో నాకు వ్యక్తిగత అనుబంధం కూడా ఏర్పాటైంది. సో ఎంతసేపు అటే ఉండొచ్చు. మీరు కూడా గౌరవ ప్రదర్శన జగన్ 3 నెలల జగన్ జాగ్ కావాలి. అదే ఈ జిల్లా సర్పంచ్ లేదు, ఎంపీటీసీ లేదు, కొద్దిగా కొంచెం మా కోసం పనిచేస్తుంది. రేపు ఈమెను సర్పంచ్ను, ఎంపీటీసీను, జడ్పీ చైర్మన్ లో చేస్తే మా ఊరు బాగుపడుతుందనేటువంటి విశ్వాసం ప్రజలలో రావాలంటే అది మన పనితీరుని బట్టి ఉంటుంది. కానీ మన జైలు ఉన్న పైసలు మనం వేసుకున్న అంగిలాలతో మనం గెలుస్తామని నేను అనుకోను. గెలుస్తారు అట్లా దేనికి గెలుస్తాం? జనానికి అందుబాటులో ఉండాలి. మనవాడు మంచివాడు అంటే గెలుస్తాం. మనవాడు పనిచేస్తున్న కార్యకర్తల కంటే గెలుస్తాం. కొన్ని సందర్భాల్లో మన పైసలు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండొచ్చు. కానీ అన్ని సార్లు డబ్బే గెలిపిస్తుంది అనుకుంటే తప్పైతుంది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండండి. మీకు అందరికీ తెలుసు సర్పంచ్ల రిజర్వేషన్లు, ఎంపీటీసీల రిజర్వేషన్లు, మున్సిపాలిటీల రిజర్వేషన్లు అన్ని మీ ముంగట్టే ఉన్నాయి. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద రిజర్వేషన్లు లేదా మార్చి కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి కొత్తగా ఎన్నికలు కొడుతుందని నేను అనుకుంటలేను. కాకపోతే మనందరం కూడా అలసత్వం వహిస్తా ఉన్నాం. ఎలక్షన్లు ఇప్పుడు అయితే ఏంటవా కావాలి కదా ఆయన, జనవరిలో అయితే కదా ఒక ఆయన, ఫిబ్రవరిలో అయితే ఒక ఆయన. సో దాదాపు 2 దశాబ్దాలుగా ఈ రాష్ట్ర రాజకీయాలలో అన్ని పార్టీల నాయకుల్ని కొంచెం చదివిన వ్యక్తిగా, అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీకు ఒక విశ్వాసంగా చెప్పిపోతున్నా. అక్టోబర్ 31 మన సభ్యత్వం అయిపోతేనే నవంబర్లోనే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. కాబట్టి దయచేసి పొలం దున్నుతాడు రైతు. వాన వడగానే, మొదటి వాన వడగానే రైతు ఏం చేస్తాడు? ఆచారంగా 2వ వాన వడగదో పడదో తెలియాలి, కాలం అవుతుందో కాదో తెలియాలి. మొదటి వాన వడి పొలం దున్నేందుకు అనుకూలంగా ఉందని అనుకుంటే వెంటనే రైతు పొద్దుగా లేవగానే నాగలు పట్టుకొని పోయి పొలం దున్నుతాడు. దట్ ఈస్ ద స్పిరిట్, దట్ షుడ్ బి ద స్పిరిట్. అట్లుండాలి మనిషి అంటే. నవంబర్లో ఎన్నికలు వస్తాయంటే ఎప్పుడు మొదలు పెట్టారు? దసరా పండుగ అయిపోయినాక మొదలు పెడదామా? దీపావళి అయినాక మొదలు పెడదామా? పార్టీ ఎందుకోసం ఇచ్చిందో కానీ మన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇప్పుడు మన ముందు ఉంచింది. మంచి అవకాశం మీకు. ఈ 2 నెలలు మంచిగా ప్రచారం చేయండి, ఎలక్షన్ ప్రచారమే చేయండి. కానీ నేను సర్పంచ్ పోటీ చేస్తా అని చెప్పకూడదు, నేను ఎంపీటీసీ పోటీ చేస్తా అని చెప్పకూడదు. ఈ 2 నెలల్లో మీ జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి కదా అంటే చెప్తే పొద్దుదాకా పనిచేసి పొద్దుగానే ఖర్చులు కడుగుతారు. అందుకని సిన్సియర్ గా పార్టీ పోటీ చేయండి, వేరే ఆలోచన చేయకూడదు. కానీ దాని వెనుక మీకు ఒక ప్లానింగ్ ఉండాలి. మా ఊళ్ళో 2500 ఓట్లు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఓట్లు? 2500 ఓట్లు ఉన్నాయి. నేను మా ఊరికి సర్పంచ్ కావాలి, రిజర్వేషన్ అనుకూలంగా ఉంది. ఏం పని చేయలేదు పార్టీ చేయాలి? మిమ్మల్ని ఒక బూత్ కి 200 మందిని సభ్యులు ఇవ్వలేదు. ఎంతమందిని? ఎంతనే? భోజనం ఆశిస్తుంది నిద్రమంతులు రంగారెడ్డి. ప్రతి బూత్ కి మనకి ఇచ్చినటువంటి టార్గెట్ 200. 2500 ఓట్లు ఉన్నటువంటి ఒక పంచాయతీలో దాదాపు 2 బూతులు ఉంటాయి. ఎన్ని బూతులు ఉంటాయి? 2 బూతులు ఉంటాయి. ఇద్దరు కష్టపడితే 400 సభ్యత్వం. నువ్వు 400 నిజంగా 2 బూత్ అధ్యక్షులతో పనిచేయించి 400 సభ్యత్వం చేస్తే నిన్ను మించిన మీ ఊళ్ళో సర్పంచ్ ఎవరు కాదు. వాడు ఇంటికి 1000 ఇచ్చినా, ఓటుకి 5000 ఇచ్చినా వాడు సర్పంచ్ కాదు. ఎందుకంటే నీ దగ్గర ఉన్న సభ్యుల సభ్యత్వం ఎంత? 400. ఇంట్లో 2 ఓట్లు లెక్కేస్తే 800 అవుతాయి. ఇంట్లో 4 ఓట్లు లెక్కేస్తే 1600 ఓట్లు అవుతాయి. మా ఊర్లో ఓట్లని నిజాయితీ ఇప్పుడు మిమ్మల్ని బూతులలో కలిపి చేయగలిగితే లేదా చిన్న మంచి సభ్యత్వం చేస్తే ఇంకెవరు కాదు సర్పంచ్. ఇలాగ మాట్లాడుతూ చెప్పారు 1200 ఓట్లు ఉంటే అంతా 3400 కంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 3400 కంటే ఎక్కువ ఉంటుంది. ఒకే దగ్గర దసరా పండుగ శుభాకాంక్షలు చెప్పు, ఏం పని పెట్టుకోకు. గౌరవ పనిగట్టు, ఇళ్ళ తిరుగుడు కాడకు పనిపెట్టు. ఉదయం అక్కడ గోకులాష్టమి శుభాకాంక్షలు చెప్పు. వినాయక చవితి వస్తుంది, 3వ నాలుగు మడిపాలు పెడతారు మీ ఊళ్ళో. రోజులో 10 కిలోలు 10 కిలోలు పుల్లలు వండి పెట్టు. చిన్న ఫ్లెక్స్ వేసుకో విగ్రహాలు. దీస్ ఆర్ 2 months జనాన్ని మనం జరగడానికి అవకాశం ఉంటాయి. దసరా వస్తుంది, బతుకమ్మ వస్తుంది, ఏది వీలైతే అక్కడ హీరో ఎట్లుండాలంటే పిల్లలతో ఫోన్ చెప్పుకుంటారు. అన్నింటిలో నువ్వే ఉండాలి. ప్రతి కార్యక్రమంలో నువ్వు పాల్పంచుకుంటావంటే ఏం లేనప్పుడే నర్సరీ జరుగుతున్నాడు, జిల్లా పరిషత్ చైర్మన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు బాగా లాభం అవుతుందని చెప్పి కార్యకర్తలు ఎన్నికలు ఉత్సాహంగా పనిచేస్తారు.
నేను మరొకటి ఇచ్చాడు అక్కడ పీపీటీ ఇచ్చాడు ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా మెంబర్షిప్ అయింది 8800002024 ఈ నెంబర్ చెప్పడానికి నేను వచ్చినా అనుకుంటలేదు. అది నాకంటే ఎక్కువ అవసరం అందరూ చెప్తారు. ఎందుకంటే మీరందరూ సీనియర్ నాయకులు ఒక్కొక్కరు 10 సార్లు మెంబర్షిప్ చేసిన వాళ్ళు. మా ఆచార్యుడు అయితే రాష్ట్రంలో ఉన్నాడు, కాయదారు రాష్ట్రంలో ఉన్నాడు, మెంబర్షిప్ రాష్ట్రంలో ఉన్నాడు. దాదాపు 20 ఏళ్ళ నుంచి రాసి ఇంత అయిపోయింది మా ఆచార్యుడు. అందుకని కొత్త వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇది చేయండి అది చేయండి అని చెప్పడానికి రాలేదు. చేస్తే జరిగే లాభం అయితే నష్టమైందనేది 2 మాటలు మళ్ళీ చెప్పి నడుస్తున్నాడు. రఘునందన్ ఎట్లా గెలిచాడు? విశ్వేశ్వర రెడ్డి గారు కౌంటింగ్ 2 రోజుల ముందుందంటే నాకు ఫోన్ చేసి సాయంత్రం ఏడున్నా రఘునందన్ అంటే నేను నర్సాపూర్లో ఉన్నాను అని చెప్పిన. ఏం చేస్తున్నారు అంటే ఏం లేదు, కౌంటింగ్ ఏజెంట్లు అందరూ తెచ్చి కోడి పిల్లలకి అమ్ముకుంటున్నా ఒక అక్షరాలు కూర్చొని భోజనాలు ఇట్లా వేస్తున్న వాళ్ళతో అంటే నేను వస్తా అన్నాడు. ఈ రాత్రి ఎందుకు నీ కౌంటింగ్ ఏజెంట్ల సంగతి నువ్వు చూసుకోగా నా దగ్గరికి ఎందుకంటే నేను గెలుస్తున్నా కానీ నా గెలుపు తర్వాత నేను ఈ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ గెలవాలని ఎవరైనా కోరుకుంటే అది నువ్వు గెలవాలని కోరుకుంటున్నా. అందరూ ఓడిన వచ్చి ముందులోనే చాలా లేకపోతే నువ్వు ఎట్లా గెలుస్తావని చెప్పి మంచి మనసుతో వాళ్ళకి చెప్పేది. అందుకని బహుశా ఈ పార్టీ దగ్గర గెలిచిందేమో అందుకని నేను రంగారెడ్డి జిల్లాలో ప్రజలను పంపించారు విశ్వేశ్వర రెడ్డి గారి కోసం. నా విజ్ఞప్తి 2 లేని నేను గెలుస్తానని విశ్వాసం ఉండాలి. పోటీ చేద్దామని అంటే చేతులు ఎత్తారు ఓటులు పడిస్తారు. మీరు ఒకటే అనుకోండి, నేను గెలుస్తానని డిసైడ్ చేయాలి. ఫస్ట్ మీరు దేన్ని నమ్మితే దాన్ని మీరు అనుకోండి. నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముతా అనుకోండి. ఆ ఎంకన్న సాక్షిగా ఎవరన్నా రాకపోయి తుపాకి రాని అనుకోవాలి, వికారాబాద్ రాని అనుకోవాలి. ఆచార్యుడు అనుకుంటే పెట్టున్నాడు అమ్మతో పోషమ్మ తల్లి మీద ఒకేత ఈసారి కళాపూర్తి నాగేనుకోవాలి. దానికోసం ఏం చేయాలని చేయాలి. వంశీకరణ చెప్తాడంటే బాగా పైసలు ఉన్నాయి కదా రాగంట అన్న తన మాటని ఎవరు వచ్చినా ఏం చెప్పాలి? నేనే గెలుస్తారు పోయి. రేవంత్ రెడ్డి వస్తాడా, రావంత్ రెడ్డి వస్తాడా, చంద్రశేఖర్ రావు వస్తాడా, ఆరోడు వస్తాడా, విశ్వేశ్వర రెడ్డి వస్తాడా, దాని లీస్ట్ మారాడు. గెలవాల్సింది ఎవరు? నేను. ఎందుకు గెలుస్తా? అరే 20 ఏళ్ళకి నేను జనం కోసం ఉన్నారు పోయి నాకేకపోతే ఎవరికి వెళ్తారు? పైసలు అలా తీసుకుంటారు, ఓటు నాకెళ్తారు అని చెప్పాలి. ఈ కాన్ఫిడెన్స్ ఫస్ట్ మన లోపల ఉండాలి. అది సర్పంచ్కి పోటీ చేసిన వాళ్ళైనా, ఎంపీటీసీకి పోటీ చేసిన వాళ్ళైనా, నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినా గెలిచినాక జడ్పీటీసీని వస్తున్నాడు కాదు. ముందు మన పార్టీ కేవలం వైపు నడిపిస్తే బరాబరి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా రంగారెడ్డి మనమే గెలవాలి. గతంలో గెలిచినటువంటి నాయకుడు వేదిక మీద ఉన్నాడు కాబట్టి భవిష్యత్తులో ఇంకో నాయకులు కూడా తెచ్చుకోవడానికి మనం అవకాశం చేస్తున్నాం. అందరిని అడిగితే నేను ఎమ్మెల్యే అయితే మంచిగా ఉంటుందన్న, నేను డిప్యూటీ చైర్మన్ ఎందుకోవచ్చు. సో ప్రజాస్వామ్యంలో రకరకాలైనటువంటి బాధ్యతలు వస్తాయి. దాన్ని అడిగితే మాకంటే ఎక్కువ కూడా గ్రౌండ్లో పనిచేసే అవకాశం ఎవరుంటుందంటే సర్పంచ్కి ఉంటుంది. ఊరు పట్టు అందరి పేర్లు గుర్తు పెట్టుకోలేదు. సర్పంచ్ గారు ప్రతి ఇంటిలో ఉన్న ఇంటి ఓనర్ పేరుని గుర్తు పెట్టుకోగలుగుతాడు, పర్సనల్ గా సంబంధాలు నిలబెట్టుకోగలుగుతాడు. సో దట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద డెమోక్రసీ. ప్రజాస్వామ్యానికి పునాదే గ్రామ పంచాయతీ. మీరు నిజంగా మంచి పంచాయతీ, మంచి మండలం, మంచి జిల్లా పరిషత్ మీరు ఎదగగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు మంచి పేరు వస్తుంది. అందుకని దయించి నన్ను ఎంపీటీ చేయమంటావా, నన్ను జడ్పీటీ చేయమంటావా లోపానికి రాకుండా ఎక్కడ పార్టీ ఏ అవకాశం ఇస్తే ఆ అవకాశానికి అనుగుణంగా పోటీ చేయడానికి మీరందరూ రంగసిద్ధం చేసుకోవాలి. దీన్ని మెంబర్షిప్ లో జోడించారు. రాజకీయ నాయకుడు ప్రతిదాన్ని రాజకీయంతో పాటు మనకు వచ్చేటువంటి ముందు తరంలో వచ్చేటువంటి ఎన్నికలకి అనుగుణంగా జోడించుకొని పోతుండాలి. మనం చేసే ప్రతి పని వెనకాల లెక్కలు ఉండాలి. ఉండాలా అదా? నేనైతే లెక్కేసుకునే చేస్తాను. కేసు తీసుకుంటే లెక్కేసుకునే పైసలు తీసుకుంటా, కేసు వద్దనుకుంటే పైసలు వచ్చినాయని కొన్నిసార్లు వదిలేసుకుంటారు. అయితే పేమెంట్ రావాలి, లేకపోతే పైసలు రావాలి. వీళ్ళకి ఏం కావాలి అంతేనా? ఆ రెండింటి కోసమే చేస్తారు. అందుకని మనం ఏం పని చేసినా క్యాలిక్యులేటర్ గా వేసుకుంటా పోయినట్టుంది బరాబర్ మీరు లెక్క తెలుస్తుంది. నా ఊరెంత, ఓట్లెన్ని, నా కుటుంబాలు ఎంత, నా కుటుంబాలు ఎంత, నా పార్టీ వాళ్ళు ఎంత, నేను సభ్యత్వం చేసిన వాళ్ళు ఎంత, ఈ 4 అంశాలను మీరు కరెక్ట్ ఈ 2 నెలలు వర్కౌట్ చేస్తే సర్పంచ్ ఎలక్షన్లు నవంబర్లో వస్తాయి, ఎంపీటీసీ ఎలక్షన్లు నవంబర్లో వస్తాయి, మున్సిపాలిటీలు కూడా జనవరికి ముందుకి జరిగి నవంబర్ చివరి వారంలో మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తాయి. రఘునందన్ నువ్వేమైనా ముఖ్యమంత్రి తీసుకుందా అనవచ్చు. నాకున్న పొట్టిగా రావడానికి గారికి చెప్తా ఉందా, నవంబర్ మాసంలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ముగిసిపోతాయి, ఎక్సెప్ట్ జిహెచ్ఎంసీ, కొన్ని కార్పొరేషన్లు మిగతా అన్ని ముగిసిపోతాయి. అందుకని దయచేసి సెప్టెంబర్, అక్టోబర్ 2 నెలలు పార్టీ ఇచ్చిన మంచి అవకాశం. సభ్యత్వం చేయండి, ఇళ్లలో పోండి. అంజన్ కుమార్ గారు చెప్పినట్టు నిజంగా సభ్యత్వం కంప్లీట్ చేయాలనుకుంటే 5 రోజులు కూడా పట్టదు.
200 సభ్యత్వం చేయడానికి ఇంతమంది సీనియర్ నాయకులు ఉన్నారు. ఎన్ని రోజులు పడుతుంది 200 చేయాలంటే? పొద్దున 10 సాయంత్రం 10 పెట్టుకున్నా కానీ పొద్దున 10 సాయంత్రం 10 20 అవుతాయి. 5 రోజులు చేస్తే 100 అయిపోతుంది. 100 సభ్యత్వం చేస్తే మీరు క్రియాశీల సభ్యులు అవుతారు. అయితే రకాల ఇంకా 100 అడిషనల్గా చేసుకోవచ్చు. ఎవరైనా పని చేయడం మంచిగా ఉంటే ఈ 100 వాళ్ళకిస్తే వాళ్ళు కూడా క్రియాశీల సభ్యుడే. ఓడిపోయిన తర్వాత మెంబర్షిప్ డ్రైవ్ వచ్చింది. ఏం చేయాలో అర్థమైతే లేదు. పిల్లలలో నేను ఓడిపోయినటువంటి డిసప్పాయింట్మెంట్ ఉంది. ఏమవుతుందన్నా మెంబర్షిప్ చేస్తే మళ్ళీ 4 ఏళ్ళకే ఎలక్షన్లు చేతానికి వెళ్ళగానటువంటి డిసప్పాయింట్ లో ఉన్నారు. ఎవరిని ఎంకరేజ్ చేసినా ఎన్నిసార్లు మండల మీటింగ్లు పెట్టినా వాళ్ళు మెంబర్షిప్ డ్రైవ్ పట్ల ఉత్సాహం చూపిస్తలేరు. ఏం చేయాలో అర్థం కాలేదు. లాస్ట్ ఒకసారి ఇట్లా ఒక జర్నలిస్ట్ మిత్రుడు సలహా ఇచ్చాడు. బాగా మెంబర్షిప్ చేస్తే ఏదైనా చేస్తారు ఇప్పుడు అన్నాడు. ఏం చేద్దామంటే మన దగ్గర జోబులు విడిగా విశ్వేశ్వరరెడ్డి సార్ లెక్క ఖాళీగా ఉన్నాయి. ఏం చెప్పాలని ఇటువంటి లీలో చెప్పలేడు. ఇట్లా అన్ని మండలాలను తెలుసుకొని మీటింగ్ పెట్టి చెప్పిన ఎవరు 1000 సబ్జెక్టులు దాటితే వాళ్ళందరినీ సబ్జెక్ట్ తీసుకుపోయి నరేంద్ర మోదీ గారితో అమిత్ షా తోటో ఫోటో తీసుకొస్తే ఢిల్లీ పోయి రూపాయి ఖర్చు లేకుండా వేస్తామని అంటున్నారు. మీరు నమ్ముతారా? రూపాయలు ఎంత చిన్నది? చాలా చిన్న పల్లెటూరులో చాలా చిన్న ఉంటాయి వ్యవస్థలు. 5 వేసిరండి 1000 సబ్జెక్టులు. ఎంతమంది చేసారు? అందులో ఒక సోదరి కూడా చేసింది. 5,000 సబ్జెక్టులు ఆన్లైన్ లో చేసుకొని వచ్చింది. ఆన్లైన్ లో చేయడంతో పాటు ఆఫ్లైన్ లో పేపర్లో కూడా రాసుకొచ్చారు వాళ్ళు. ఏ ఊరు ఏంటి? ఇప్పుడు వికారాబాద్ బస్ స్టాప్ కూడా పోయి నిలబడి సెల్ ఫోన్ తీసుకొని మిస్కాల్ ఇస్తావు. అలా వికారాబాద్ వాళ్ళు ఉండొచ్చు, చెవేలి వాళ్ళు ఉండొచ్చు, శంకర్పల్లి వాళ్ళు ఉండొచ్చు, పటాన్చేరు వాళ్ళు ఉండొచ్చు. అందుకని మాన్యువల్ స్క్రిప్ట్ ఫార్మ్స్ కూడా రాసుకొచ్చి ఆ పిల్లలు పాపం రాష్ట్రం వాళ్ళు ఒక్కొక్కరు 1000 సబ్జెక్టులు 5 వేసిన దుపాత. అప్పుడు నాకు తెలిసి రంగారెడ్డి బస్సు రాలేదు. మేమే బస్సు వచ్చిన తుపాకులు 1,90,000 ఓట్లు మా తుపాకు నియోజకవర్గంలో మేము అప్పుడు దగ్గర 50,000 సబ్జెక్టులు చేసి తీసుకొచ్చినాం. 1/4 మెంబర్షిప్ చేసి తీసుకొచ్చిన తుపాకులు కూడా. ఆ పోటీ తత్వంలో పిల్లలు బాగా పనిచేసింది. మీకా ఏం పోటీ పెట్టలేదు, మీకా ఫ్లైట్లు అవసరం లేదు. విశ్వేశ్వరరెడ్డి గారు నేను ఫ్లైట్ ఎక్కించి తీసుకుపోతా అంటే మీరు ఫ్లైట్ మారేటోళ్ళు ఉన్నారు ముందట. మీకు కాబట్టి కొత్తగా ఏదో చిన్న చాక్లెట్ పిప్పర్మెంట్లు ఇస్తామంటే మేము మెంబర్షిప్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు వేరే స్టార్ట్ చేశాడు. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఎవరు ఎమ్మెల్యే తక్కువగానే ఎంపీకి ఎక్కువగా అన్నట్టున్నారు అందరూ కూడా. అందుకని మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఒకటి ఈ రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీకి అడ్డా అనేటువంటి రీతిలో కూడా మీరు అందరూ పనిచేయాలని మాత్రమే ఒకటి అర్థం. విధంగా పేపర్ చదువుతున్నారు. పేపర్లో ఫస్ట్ పేజీలో వార్త వచ్చింది. మీరు కూడా చూసుకుంటారు. కానీ మీరు వారేసుకుంటారు. నాకు అనిపించింది అది చూసుకోవాలి వార్త. మన దగ్గర మాదాపూర్ ఎట్లుందో అంటే గుజరాత్ లో ఒక 3 పేరు మాదాపూర్ అని ఒక పల్లెటూరు. ఏ పేరు? ఎందుకు రాసిన పేపర్ ఆ ఊరు పేరంటే ఆ ఊర్లో ఉండేటువంటి అందరూ కలిసి ఆ ఊర్లో ఉండే బ్యాంక్ లో పెట్టుకునేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ల విలువ ఎంత అంటే ఎంత? 7,000 కోట్లు. ఎంత? 7,000 కోట్లు. ఒక పల్లెటూరు. ఊరు పేరు మాదాపూర్. మాదాపూర్ కాదు. మాదాపూర్ అయితే 7,000 కోట్లు 7,00,000 కోట్లు పెట్టేది పైసలు ఉంటాయి. చిన్న పల్లెటూరు గుజరాత్ లో వార్తలు పెట్టింది. అట్లా రంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు వచ్చినా, అమిత్ షా గారు వచ్చినా, ఎవరు వచ్చినా మీ దగ్గరికి మీ జిల్లానే గుర్తు చేసుకోవాలనుకుంటే ప్రతి ఊళ్ళో 200 ఏమున్నారు. మనం 500 చేసిందాం సబ్జెక్టు. తిరుగున్న ఇంటింటికి ఆచార్య గారు అన్నారు ఇన్సూరెన్స్ ఉండాలి. ఇన్సూరెన్స్ ల కోసం మాట్లాడుతుంది. ప్రధానమంత్రి గారు 12 రూపాయలు ఇచ్చే ఇన్సూరెన్స్ నుంచి మొదలుకుంటే అనేక రకాలైనటువంటి ఇన్సూరెన్స్ మనకు అందుబాటులో ఉంటాయి. 12 రూపాయలు మీరే కట్టి మెంబర్షిప్ కోసం కట్టే పైసలు 12 రూపాయలు కట్టి ప్రధానమంత్రి ఇచ్చినటువంటి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్ ని మీరే ప్రజలకు అందుబాటులోకి తీసుకుపోండి. మనసు ఉంటే మార్గం ఉంటుంది. పనిచేయాలని కోరుకుంటే పని చేయిస్తాయి. చేయొద్దనటం ఎట్లయినా చేయలేదు. నిద్ర పెట్టడం ఎట్లా నిద్ర లేఖలు కొందరు చెప్తాను టికెట్ ఇప్పటి నుంచి 100 కోట్లు పెడితే వచ్చే ఎలక్షన్లు దాకా ఆయన పెట్టడం ఇవ్వడం మాటలకి మాత్రమే పనిచేస్తుంది. అందుకని దయచేసి నేను కార్యకర్తలు చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే ఉత్తరాయణ కాదా మన ప్రపంచంలో నెంబర్ 1 పార్టీ ఉత్తరాయణ కదా. మీరందరూ కష్టపడితే నరేంద్ర మోడీ గారి డైరెక్షన్ లో నరేంద్ర మోడీ గారి విశ్వాసంతో భారతదేశం ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వర్కింగ్ అన్న లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ అంటే మా నాయకుడు కాదు, ప్రపంచం గర్వించే నాయకుడిని నమ్మి పనిచేస్తే భారతదేశంలో ఉంటున్న భారతీయ జనతా పార్టీ ఇలా ప్రపంచాన్ని శాసించేటువంటి స్థాయికి పోయింది. ఒక చేత రష్యా అధ్యక్షుని, ఇంకో చేత ఉక్రెయిన్ అధ్యక్షుని ఆలింగనం చేసుకునే సత్తాగా ఒకే ఒక నాయకుడు ఎవరంటే నరేంద్ర మోడీ గారు కాదు. అమెరికా అధ్యక్షుడిని ధైర్యం చేసుకుంటలేదు. ఇంకా ఏ అధ్యక్షుని కూడా
యుద్ధం జరుగుతున్న రెండు దేశాలకు ఇద్దరు అధ్యక్షులు ఆలింగనం చేసుకున్న ధైర్యం లేదు. ఆ ధైర్యం ఉన్న నాయకుడు ఎవరైనా మన నాయకుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు, మనందరికీ మార్గదర్శనం చేసేటువంటి నాయకుడు. అందుకు ఒక నాయకుడు నాయకత్వంలో పనిచేస్తున్నప్పుడు మేకలు కూడా పురుగులాగా పనిచేయాలి. చేయగలత గుజరాత్ లో 7 సార్లు గెలిచింది బీజేపీ అని చెప్తారు. ఉత్తరప్రదేశ్ లో 2వ సారి యోగి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిందని చెప్తారు. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో దాదాపు 5వ సారి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్తారు. ఏం తక్కువ ఉంది తెలంగాణలో? దేశంలో భారతీయ జనతా పార్టీ పుట్టినప్పుడు దేశంలో ఉన్న 543 ఎంపీలలో 2 ఎంపీలు గెలిస్తే ఆ రెండింటిలో ఒకటి గెలిచిన గడ్డ ఈ తెలంగాణ గడ్డ. మరి ఎప్పుడు అధికారంలోకి రావాలి మనం? ఎప్పుడు రావాలి? గుజరాత్ కంటే ముందుగానే రావాలి మనం. ఎందుకంటే గుజరాత్ ఒకరు గెలిచినప్పుడు తెలంగాణ ఒకరు గెలిచింది. ఇలా గుజరాత్ లో 7 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది, కంటిన్యూస్ వచ్చింది. ఎవరెన్ని కుట్ర చేసినా కుతంత్రాలు చేసినా గుజరాత్ ప్రజలకి నరేంద్ర మోడీ మీద ఉన్నటువంటి విశ్వాసం అంటే నడిపిస్తా వచ్చింది. పక్కనే ఛత్తీస్గఢ్ లో చావల్ బాబు అని చెప్తారు మన ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారిని. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ సైకిల్ వేసుకొని మధ్యప్రదేశ్ మొత్తం తిరిగిండు. ఏ ఊరికైనా మామ అని చెప్తారు ఆయన. 5 సార్లు ఎంపీ, 4 సార్లు ముఖ్యమంత్రి. ఈయన మళ్ళీ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. చూసినా బాగా ఎదుగుతుందో మరి మన దగ్గర ఎదగాలా కదా? ఇంట్రెస్ట్ లేదా? ఎదగాలంటే పనిచేసింది మీరు 7 రోజులు కాదు. ఈ 2 రోజులు కేవలం మాట్లాడేందుకు, మార్గదర్శనం చేసేందుకు, మీరు కష్టంలో ఉన్నారంటే ఎక్కడైనా నిలబడేందుకు వస్తారు తప్ప ఇంకా వేరే చేయడానికి మాకు శక్తి సరిపోదు. అది చేయాల్సింది ఏమంటే మీరే. బూత్ అధ్యక్షుడు కరెక్ట్ ఉంటే చేయగల విశ్వేశ్వరరెడ్డి గారికి వచ్చిన మెజార్టీ తెలంగాణలో ఎవరికి రావాలి, అంత మెజార్టీ వచ్చేలాగా జరగాలి. ఎందుకంటే మీ నియోజకవర్గం పెద్దది. మల్కాజ్గిరి తర్వాత ఈ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఓటర్లు ఉన్నటువంటి నియోజకవర్గం ఏంటంటే చేవెళ్ళ నియోజకవర్గం. ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, సాఫ్ట్వేర్ ఉంటారు, వెల్ సెటిల్ ఉంటారు, మేధావులు ఉంటారు, ఆలోచించగలిగే వాళ్ళు ఉంటారు, భిన్న రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. చేవెళ్ళలో ఒక భిన్న సంస్కృతులు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మనం కరెక్ట్ పోతే కనీసం వారికి 30 లక్షల ఓట్లలో కనీసం 5 లక్షల పైకి మెజార్టీ వచ్చేదండి. తక్కువ వచ్చిందని నేను అంటలేదు. ఇంకా ఎక్కువ రావడానికి అవకాశం ఉన్న నియోజకవర్గం ఉంది. కాబట్టి టార్గెట్ కరెక్ట్ ఫిక్స్ చేయండి. గోల్ కొట్టాలనుకుంటే ఉంటుంది, కష్టపడాలనుకుంటే కష్టపడాలి. ఏదో మన నర్సనతో మంచి ఉంటే మండలాధ్యక్షుడు ఇస్తాడు, మన నర్సనతో మంచి ఉంటే జనరల్ సెక్రటరీ వస్తుంది. నర్సన నాకు తెలిసి 2 నెలలు అయిపోయినట్టుంది. మరోసారి నర్సన అధ్యక్షుడు ఉండడానికి నేను కూడా అనుకుంటలేదు. మన పార్టీ సిస్టమ్ ప్రకారం ఉంటారా? చాలా నేను చూస్తున్నప్పటి నుంచి రంగారెడ్డి అధ్యక్షుడు ఎవరంటే నర్సరెడ్డి ఎవరు అంటాడు. కాబట్టి నర్సరెడ్డి పక్కన జరిపి ఇంకొకరు రావాలంటే ఉత్సాహంగా పనిచేయాలి. మన పార్టీ ఎట్లా డిసిప్లిన్ గా పనిచేస్తారో మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇన్ఛార్జిగా మనసులను గుర్తాలని పెట్టారు. మనల్ని అందరినీ లక్ష్యాలను తన మనసు చేసుకొని మండల ప్రెసిడెంట్ వేసి రేపు జిల్లా ప్రెసిడెంట్ అయితేనేమని అనుకున్నారు. ఎవరైతే మెంబర్షిప్ డ్రైవ్ లో కన్వీనర్లు ఉన్నారో వాళ్ళకి అధ్యక్ష పదవులు లేవు. అర్థమైందా కండిషన్? మధుసూదన్ గుప్తా గారు కేవలం మెంబర్షిప్ డ్రైవింగ్ మాత్రమే కన్వీనర్ ఉంటారు, ఇన్ఛార్జి ఉంటారు, ఇంకేమైనా పేరు పెట్టుకోరు. కానీ మొత్తం నేనే బాగా చేసుకొచ్చినా నన్ను అధ్యక్షుడు చేయనంటే నేను మొదటి అధ్యక్ష పదవి రాదు. ఎందుకంటే ఆయననే వేసుకుంటుండు కదా, ఆయననే అందరూ మండల ప్రెసిడెంట్లు వేసుకుని ఆయననే పద్దెనిమిది వేల పంచాయతీ అవుతుంది. కాబట్టి వాటి ముందే కండిషన్ పెట్టింది. ఎవరైతే మండలాలలో అధ్యక్షుడు కావాలనుకుంటారో వాళ్ళు కన్వీనర్లు ఉండకూడదు. నీకు ఎప్పుడో ఎవరైనా నచ్చని నేను ముందే చెప్పుకుంటున్నాను. మండలాధ్యక్షుడు కావాలనుకునే కన్వీనర్లు ఉండదు, జిల్లా అధ్యక్షుడు కావాలనుకునే మెంబర్షిప్ డ్రైవ్ లో కన్వీనర్లు ఉండదు. కన్వీనర్లు ఉన్నప్పుడు పార్టీ కోసమే పనిచేయాలి. పార్టీ రేపు మిమ్మల్ని గుర్తిస్తుంది, గౌరవిస్తుంది, మీరు చేసిన సభ్యత్వానికి మీకు ఇంకొక మంచి బాధ్యత ఇస్తుంది. కానీ నేను అధ్యక్షుడు కావాలి, నేనే కన్వీనర్ ఉంటా, నేనే మెంబర్షిప్ చేసుకుంటా అంటే కుదరదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇదే పార్టీని డిఫరెన్స్ అని చెప్తాం. మిగతా రాజకీయ పార్టీలలో కూర్చొని రాసుకొచ్చి నచ్చినట్టు మండల ప్రెసిడెంట్లు నచ్చినట్టు జిల్లా అధ్యక్షులు చేసేటువంటి పార్టీ కాదు. మనం కంపల్సరీ ఎక్కడ కూడా మనం పక్షపాతం చూపించడం, ఈయన నా మనిషి కాబట్టి నేను మండలాధ్యక్షుడు చేసినాం, ఆయన నా మనిషి కాబట్టి జిల్లా అధ్యక్షుడు చేసిందని కాకుండా పార్టీ కార్యకర్తల పునాదుల మధ్యగా ఎదిగేటువంటి పార్టీ కాబట్టి బాల ముసుగులను వీడుకోవచ్చు, వీడ ముసుగులను కూడా ఢిల్లీ కూడా పోవడానికి అవకాశం కల్పించేటువంటి ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి అన్ని పార్టీలకు భిన్నంగా 30 ఏళ్ళు సోనియా గాంధీ గారు అధ్యక్షురాలు ఉంటుంది, 30 ఏళ్ళు చంద్రశేఖరరావు గారు ఉంటారు, లేకపోతే ఇంకో పార్టీ ఉంటుంది. బతికిన రోజులు ఈయననే పార్టీ ప్రెసిడెంట్, ఎవరు ఒక ఆయనే ఉంటాడు. అలా కొడుకు వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతుంది,
బిడ్డ యాక్టింగ్ ప్రెసిడెంట్ అవుతుంది. ఇట్లా రోజుకొక ప్రెసిడెంట్ మారుతాడు. కానీ ఈయనని 30 ఏళ్ళు ప్రెసిడెంట్ ఉంటుంది, ఆమెని 30 ఏళ్ళు ప్రెసిడెంట్ ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీలో వాజ్పేయి గారి దగ్గర నుంచి మొదలుకుంటే, అద్వానీ గారి దగ్గర నుంచి మొదలుకుంటే పార్టీని ఊరంతున ఉత్పత్తిగా చేసిన అనేక మంది నాయకులకి ఎక్కువ అంటే 2 టర్ములు ఇస్తుంది మన పార్టీ అధ్యక్ష పదవి. ఒకసారి 3 ఏళ్ళు, ఇంకొకసారి 3 ఏళ్ళు. 6 ఏళ్ల తర్వాత ఈయన నాయకత్వంలో 543 సీట్లకు 500 గెలిస్తే కూడా ఈయన తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టది కొత్తగా ప్రెసిడెంట్ వచ్చాడు తప్ప ఈయన 543 500 గెలిపించాడు. 3వ అధ్యక్ష పదవి అనేది మన పార్టీ సిస్టమ్ లో ఉంటుంది. కాబట్టి మన పార్టీ ఇది పార్టీ విత్ డిఫరెన్స్, పార్టీ విత్ డిసిప్లిన్, పార్టీ కార్యకర్తలు గుర్తించేటువంటి పార్టీ మనది. కాబట్టి దయచేసి కార్యకర్త బంధువులందరూ కూడా ఇచ్చినటువంటి మెంబర్షిప్ డ్రైవ్ కార్యక్రమంలో ఇది నాకేంటి ఓన్ చేసుకొని పనిచేయాలని చెప్పి మీ అందరూ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఆచార్యంగా మైక్ పట్టుకునేటప్పుడు చెప్పింది, నువ్వు మెంబర్షిప్ కోసం సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 15 దాకా మెంబర్షిప్ చేయాలి, ఇది మాట్లాడకు. కార్యకర్తలు గట్టిగా పనిచేసి అధికారంలోకి వచ్చేందుకు ఏం చెప్పాలంటే 4 ముక్కలు చెప్పుకోని చెప్పింది. కానీ ఈయన కార్యక్రమం అది కాదు, అయినా 2 ముక్కలు చెప్పుకుంటాం. ఈ రంగారెడ్డి జిల్లాలో జీవో ట్రిబ్యునల్, ఈ రంగారెడ్డి జిల్లాలో చాలా కుంటలు చెరువులు చాలా మాయమైపోయినట్టుంది. పోయినాయా? ఉన్నాయా? మనం చూస్తున్న అజీజ్ నగర్ లో అందరికీ ఫామ్ హౌస్లు ఉంటాయి. ఉన్నాయా? పెద్ద పెద్దలకు ఉన్నాయి. సో ఫామ్ హౌస్ల విషయంలో, హైడ్రా విషయంలో, పూచివేతల విషయంలో బీజేపీలో ఒకటి మాట్లాడుతుంది, ఒక ఎంపీ ఒకటి మాట్లాడుతుంది, ఇంకొక ఎంపీ ఇంకోటి మాట్లాడుతుందని చాలా మంది అనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే స్థాయి మీద ఉంది. కిషన్ రెడ్డి గారు ఏమన్నారు? ఇవాళ గుణపడుతుంది కదా, 5 ఏళ్ల కింద అనుమతులు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, రోడ్ వేసి, ఇంటి పన్ను వసూలు చేసినప్పుడు ఏం చేసినామో అన్నాడు తప్ప గుణపడ్డాడు తప్ప కిషన్ రెడ్డి గారు చెప్పలేదు. కట్టుకున్నప్పుడే అనుమతి లేకపోతే మంచి ఉంటుండే కదా అని కిషన్ రెడ్డి గారు అన్నారు తప్ప అజీజ్ నగర్లో బీజేపీలో గుణపడ్డ దగ్గర కిషన్ రెడ్డి గారు చెప్పలేదు. విశ్వేశ్వర నగర్ ఉందా లేదు? ఏం లేదు కదా, అజీజ్ నగర్లో లేదు కదా. సో ఉన్నా కానీ మేము వాలంటీర్గా ముందుకు వస్తాం, లేదా నిలబట్టి మనం వచ్చాం. అది సామాన్యంగా చేయలేమని చెప్తాడు విశ్వేశ్వర, ఉండే నిలబడమని చెప్తాడు విశ్వేశ్వర రెడ్డి గారు. ఈ రోజు ఈటల రాజేంద్ర గారు ఇంకొక మాట చెప్పారు. ఏం చెప్పారు? ఏదైనా 100 గజాలను 200 గజాలను కూర్చోండి, కూర్చోండి. 50 మంది సర్పంచ్ నేను తలుపుకునే పిల్లలు సర్పంచ్ అలా నీకు మైక్ ఇస్తాను, నేను మైక్ ఇస్తాను. 2 నిమిషాలు కూర్చుంది, అయిపోయింది. లాస్ట్ 2 మాటలు మాట్లాడి ఈటల రాజేంద్ర గారు వీళ్ళకి స్టేట్మెంట్ ఇచ్చారు. ఒక పత్రికని ఫస్ట్ పేజీలో రాశారు. ఏమంటారు? పేదవాళ్ళ ఇల్లు మూసివేస్తే నేను ఊరుకోని కొట్లాడతాను. ఎవరు నూకుంటారా? ఇల్లు మనందరి సిద్ధాంతమే అంత్యోదయాలు, గరీబ్ మందికి న్యాయం చేయాలి. అదే రాజేంద్ర అని చెప్పాడు. పొద్దున టీవీ ఛానల్లో డిబేట్లో చూస్తున్నాం. రఘునందర్ ఒకటి మాట్లాడుతుండు, రాజేందర్ ఒకటి మాట్లాడుతుండు, కిషన్ రెడ్డి గారు ఒకటి మాట్లాడుతుంటారు. భారతీయ జనతా పార్టీ హైడ్రా విషయంలో, చెరువులు కుంటల విషయంలో మన స్థానంలో ఒకటే. చెరువులు కుంటలు క్రమమందివారు బఫర్ జోన్ లో నారాయణ ఘటన కట్టినోడు ఎవరైనా అది పసుపచ్చ జెండానా, ఆకుపచ్చ జెండానా, ఎర్ర జెండానా, 3 రంగుల జెండానా, 2 రంగుల జెండానా అవసరం లేదు. ఆఖరికి మా జర్నలిస్టు మిత్రులు కట్టినా, పేపర్ ఎల్లవాళ్ళు కట్టినా, చెరువులకి కుంటలకి నారాలకి ట్యాంకుల గతంలో కట్టిన అన్నింటినీ కూడా ఉన్నారనేదే భారతీయ జనతా పార్టీ ఏకగంటంతో చేస్తున్నటువంటి వారు. ఎప్పుడు నేను ఎప్పుడు వేరే రకంగా చెప్తున్నామేమో, మీరు రాత్రులు వేరే రకంగా రాస్తున్నారో మనకు తెలియదు. భారతదేశంలో సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది, చెరువులు గుంటలు అన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత లోకల్ బాడీస్ మీద ఉందని కాపాడాల్సిందే. దాన్ని ఎవరిని రక్షించమని బియ్యంలో ఎవరు చెప్తలేదు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ఈ రాష్ట్రంలో అన్నీ అయిపోయినాయి, సమస్యలు లేవు, ఇక మిగిలింది ఒకటే హైడ్రా పూర్తి చేసి అన్నట్టు ఈ పేపర్లో ఇటు బొంగులెట్టి మాట్లాడతాడు, ఇటు కేటీఆర్ మాట్లాడతాడు. బొంగులెట్టి ఏమంటాడు? చేపట్టుకొని వచ్చి కొనుగోలు దాని ఉంటే పూల కొట్టుడు అంటాడు. అది వారి ఈ రాష్ట్రానికి రెవెన్యూ మంత్రి ఎవరు? ఎవరే తెలియదు. ఎవరు? బొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి. భూముల రికార్డు ఎవరి దగ్గర ఉంటాయి? రెవెన్యూ శాఖ మంత్రి దగ్గర ఉంటాయి. ఆయన కేటీఆర్ అడుగుతున్నాడు, నువ్వు నీ వాళ్ళిద్దరు వచ్చి చేపట్టి కొనుగోలు అని. మరి నువ్వు లేదు సార్, ఏం చేయాలి? రెవెన్యూ మంత్రి నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రెవెన్యూ మంత్రి ముఖ్యమంత్రి మాట్లాడడం బంద్ చేసి అక్కడ చీఫ్ సెక్రటరీ గారు ఉంటారు. చీఫ్ సెక్రటరీ తోటి మంచిగా
అందరు పేపర్ మిత్రులు తెలిసి ఇక సర్వే నెంబర్ 39 అజీజ్ నగర్ పలానా ఎమ్మెల్యేకి ఇన్ని ఎకరాలు కబ్జా చేసిండు. పార్టీలు పేర్లతో సహా ప్రకటించినాక ప్రజలు చూసుకుంటారు ఏది కూడా కొట్టినా ఏది కూడా కొట్టలేదు. కాబట్టి దాన్ని రాజకీయం చేయకుండా హైదరాబాద్ ఒక రొటీన్ పని, అదొకటే పని కాదు గవర్నమెంట్ చేయాల్సింది. అదొక భాగం అంతే. గవర్నమెంట్ చేయాల్సిన 100 పనులలో హైదరాబాద్ ఒకటి ఇల్లీగల్ కట్టడాలు రూపుకొట్టడం ఒక పని. నిన్న వేల పేపర్లు చూస్తాం. మంచం మీద 3 ఉన్నారు పేషెంట్, ఒక్కొక్క మంచం మీద 3 పేషెంట్లు ఉన్నారు. నిన్న ఒకటే రోజు రాష్ట్రంలో డెంగీ వచ్చి 5 చచ్చిపోయారు. ఎంతమంది? పేపర్ వచ్చిన 5 రాని ఏమిటో తెలియదు. ఇక ఆదిలాబాద్ ఏమవుతుందో, ఇంకా అరవపేట ఏమవుతుందో, కల్లాపుర్తులు ఏమవుతుందో, రిపోర్ట్ ఏమైతుందో, రిపోర్ట్ కానీ ఏందో తెలియదు. ఆఖరికి నాలాంటి ఎంపీలుగా గెలిచిన వాళ్ళు చాలా మంది కూడా వైరల్ ఫీవర్లతో చౌకాల చుట్టూ తిరుగుతూ ఉంటాం. మరి ప్రజారోగ్యం ఈ రాష్ట్రంలో పనిచేస్తుందా లేదా అది కూడా పట్టించుకోదు. రంగారెడ్డి జిల్లాలో కలెక్టర్లు రోజుకొకటి ప్రొఫెషనల్ ల్యాండ్ లిస్టులకే తీసేస్తారు, అది కూడా పట్టించుకోదు. ఇలా ప్రొఫెషనల్ ల్యాండ్ ఉంటుంది, రేపు తీసేస్తారు, అమ్మేస్తున్నారు కలెక్టర్లు. దీని మీద కూడా ప్రభుత్వం పనిచేయాలి. అది రేవంత్ రెడ్డి గారైనా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారైనా దాని మీద పనిచేయాలి. దీంట్లో నాకు తెలిసి ప్రధానమంత్రి గారు ఒక కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయనకు ఒక గెస్ట్ హౌస్ ఉండేది, అది కూడా ఊరమంటామని చెప్పి హైడ్రా కమిషనర్ తోటి మాట్లాడితే చెప్పినారు రంగనాథ్ గారు. మరి 100 మందిలో అవసరం కొట్టి ఇంకోటి చెప్పవాడగా ఈతలు వస్తే మా శల్యం ఉంటుంది, అడుగులు కొట్టి ఇంకా బాగా ఉన్నది, ఈతలు వస్తే బాగుపడి ఉన్నది. మరి ఇటాచీలు జేసీలు కూడా ఇంటికి రావాలన్నమాట అనేది ఒక్కసారి ఆలోచించాలి. మధ్యప్రదేశ్ లో ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ మీద, ఇల్లీగల్ వ్యక్తుల మీద బుల్డోజర్లు నడిపితే అలా కాంగ్రెస్ వాళ్ళు బాగా నిలబెట్టారు. ఇదేం సంస్కృతి అన్నాడు. పెద్ద బుల్డోజర్ అప్పుడు ఏనాడు పెద్ద ఇలా హైదరాబాద్ ఎంపీ అడుగుతున్నాడు. ఒకవేళ ఎఫ్టీఎల్లో గవర్నమెంట్ బిల్డింగ్లు ఉంటే ఏం చెప్తారు? ఏం చేయాలి? కూరగొట్టాలి. దానికి ఏం అతీతం ఉంది? ఆ రోజు పర్మిషన్ ఇచ్చిన కలెక్టర్ ముందు రిమాండ్ గవర్నమెంట్ భూమిలో కట్టడం కలెక్టర్ చెప్పకుండా కట్టించినట్టు జైలు పెట్టాల్సిందే. పెట్టాలా? సెక్రటరీ అన్నంది ఎఫ్టీఎల్ కొనుగోలు ఎవరో కన్నారు మేము వద్దంటున్నావా? అందుకని దీన్ని రాజకీయం చాలా మంది చేస్తున్నారు. రాజకీయం బంధువుని బుల్డోజర్ల పని బుల్డోజర్లు చేసుకుంటాయి, జేసీబీల పని జేసీబీలు చేసుకుంటాయి. మనం చేయాల్సిన పని ఏంటనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. రోజుతో ఒక్కదట ముచ్చర్ల పోదాం ముచ్చర్లకి 3 సిటీలు అయినాయి. హైదరాబాద్ లో 4వ సిటీ తీసుకురా వద్దలేదు ఎవరు? గరీబ్ వాళ్ళందరికీ తీసుకుపోయి ఆ ముచ్చర్లలో 2 BHK కట్టి సంతోషపడదాం. 4వ సిటీ గరీబ్ వాళ్ళ కోసం నిర్మించు, సంతోషపడదాం, స్వాగతిద్దాం. ఫార్మా సిటీ అని, ఈ సిటీ అని, ఆ సిటీ అని పోయిన వాళ్ళు ఎక్కడైతే పొంగనాలు కొట్టిరో ఈయన అంతకంటే ఇంకో ఎక్కువ పొంగనాలు కొడుతున్నారు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రం మనకు పాఠకులు ఉన్నాయి. పాపం ఇవాళ సర్పంచ్ పదవి అయిపోయింది, మళ్ళీ ఎలక్షన్ ఎప్పుడైతే తెలియదు. కానీ బిల్లులు అయింది రేవంత్ రెడ్డి గారు ముందు వాళ్ళకి చూడొద్దు. సర్పంచులు ఉపాధి హామీ కూలీలు అయింది, సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా పాలమూరు జిల్లాకి వెళ్ళి సర్పంచులు ముంబైకి బతికి తగ్గిపోతున్నామని చెప్పి ప్రకటనలు ఇచ్చింది. అది సర్పంచ్ టెన్యూర్ అయిపోయిన సర్పంచులకి బిల్లులు అయ్యింది. నవంబర్ లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పెట్టింది. చేతనైతే ఎందుకు వాయిదా ఇస్తున్నారు సార్? పెద్ద నాయకులే కదా. సర్పంచ్ ఎలక్షన్ పెట్టడానికి కష్టమేముంది? సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోతే నష్టమేందో రఘునందన్ చెప్తాడు. కేంద్ర ప్రభుత్వం 15th ఫైనాన్స్ కమిషన్ కింద గ్రామ పంచాయతీ పంచాయతీలో తలపెట్టుకుని ఎడవలసి వస్తుంది. అందుకని గ్రామ పంచాయతీల బిల్లులు
కరెంటు బిల్లులు, ట్రాక్టర్ బిల్లులు, సెక్రటరీ బిల్లులు, మొత్తం బిల్లులు కూడా వెంటనే ఈ నెలలో రిలీజ్ చేసి సర్పంచులందరూ కూడా అప్పుల బాధ నుంచి విముక్తి కల్పించాలని కోరుతున్నాం. ఎందుకంటే మన పోటీ ఏమంటే భయపడుతుంది సర్పంచ్ అన్న ఇదేంటి అంటే ఏం బిల్లు లేవు, అన్ని అప్పులు అయిపోయినటువంటి బాధపడతా ఉన్నారు. చుట్టూన్నటువంటి రంగారెడ్డి జిల్లా కానీ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములను ప్రొటెక్షన్ చేయడానికి ఖచ్చితంగా అది దేవాలయ భూమైనా, చెరువుల కుటుంబ భూమైనా, ప్రభుత్వ భూములైనా వాటిని కాపాడేందుకు హైడ్రా ఎట్లయితే ఒక నీటి పరిరక్షణ చేస్తున్నారో అట్లా దేవాలయ భూములను రక్షించేందుకు, మిగతా గ్రామాల్లో ఉన్నటువంటి ఇతర ప్రభుత్వ భూముల్ని కాపాడేందుకు, దేవాలయాల భూములు కాపాడేందుకు కూడా హైడ్రా లాంటి ఒక కమిటీ వేసి అర్జెంటుగా మా రంగారెడ్డి జిల్లాలో దేవుల మన్యాల భూమిని, దేవుల భూమిని కబ్జా చేసేవాలంటే జేసీబీలు పెట్టుకుని ప్రభుత్వానికి మేము సూచిస్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అప్పీల్ కూడా చేస్తా ఉన్నాం. అందుకని దయచేసి ఈ 2 నెలలు మండలాలకు మీతో కలిసి పనిచేసేటువంటి అదృష్టాన్ని పార్టీ ఇచ్చింది కాబట్టి మిగతా రోజుల్లో వచ్చినప్పుడు మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు ఎప్పుడు సబ్జెక్టు ప్రారంభమైందంటే సెప్టెంబర్ 1వ తారీఖు రోజు మన దేశ ప్రధాని, మన నాయకుడు, మనందరి ప్రియతమ నాయకుడు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారి సమక్షంలో సెప్టెంబర్ 1వ తారీఖు రోజు ఉదయం 9 లేదా 11 గంటలకి పార్టీ కార్యాలయంలో మీరు అందరూ ఒక నెంబర్ రాసుకోండి. 8800002024 ఈజీ నెంబర్ అట. 880000 ఈ సంవత్సరం ఎంత 2024. ఇది ఈ నెంబర్ కి మిస్ కాలేదు, నాకు తెలిసి ఇప్పుడే కొడుతుంది కానీ ఇప్పుడు పనిచేయదు ఆ నెంబర్. నరేంద్ర మోడీ గారి సభ్యత్వం, మొదటి సభ్యత్వం అయిపోయినాక మనందరి ఫోన్లకి వెళ్ళి 8800002024 అనే నెంబర్ పనిచేస్తారు. సో డేట్ ఎప్పుడు ప్రారంభం, ఎప్పుడు సెప్టెంబర్ 1. సో అయితే అది దేశం మొత్తం చూడడానికి, దేశం మొత్తం పనిచేయడానికి ఆ డేట్ అనుకున్నాం. మరి మన రాష్ట్రంలో కూడా మనం ఒక పని పెట్టుకోవాలి కదా, మంచి ముహూర్తం పెట్టుకోవడానికి సెప్టెంబర్ 3వ తారీఖు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సభ్యత్వం తీసుకొని మనందరినీ నమోదు చేయించుకుంటారు. అంటే మేము చేయటాన్ని అడుగుతుంది సెప్టెంబర్ 1 నాడే మీ పని మీరు మొదలు పెట్టుంది. సెప్టెంబర్ 1 నాడే మీరు ఆన్లైన్ మిస్కాలు చూడు, పాము ఇప్పుడు మీ పని మీరు మొదలు పెట్టుకోండి. కానీ దాన్ని మీడియా ఈవెంట్ చేయకూడదు దయచేసి. మీడియా ఈవెంట్ రాష్ట్రంలో సెప్టెంబర్ 3 నాడు మొదలైతుంది రాష్ట్ర అధ్యక్షుడితో. సెప్టెంబర్ 4 నుంచి జిల్లాలలో జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరుంటే వాళ్ళు సభ్యత్వాన్ని నమోదు చేస్తారు. అంజన్ కుమార్ గారు చెప్పినట్టు సెప్టెంబర్ 5వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా రంగారెడ్డి జిల్లా ప్రతి బూతులో 200 సభ్యత్వం చేస్తామన్నట్టు లేవన్నట్టు చేతులెత్తుంది అని అందరూ ఎత్తుతారు. జర కళ్ళు చేతుకుంటే అర్థం రాలే, ఇంకా జర ఫోటో వెనకెత్తి చేతులెత్తుడు ఎందుకంటే చేతులెత్తుడు. మీరందరూ 5వ తారీఖు సాయంత్రం 5 గంటల్లో 200 జైల్లో వేసుకోండి. ఇక నా డిక్షనరీలో తయారు వచ్చినాయి ఉన్నాయి. విశ్వేశ్వర రెడ్డి గారికి చెప్పి నో రికమెండేషన్స్, నో పదవులు అని చెప్తుంటారు. పనిచేయడానికి పదవులు కాదని చెప్తాం. చేద్దామా? 5 రోజులు చేయలేమా? 100 చేయలేమా? సో దిస్ షుడ్ బి ద స్పిరిట్ ఆఫ్ ద కార్యకర్తల బలమే భారతీయ జనతా పార్టీ బలం. ఏం చెప్పాలి మనం నరేంద్ర మోడీ గారికి? రేపు సార్ మేము గుజరాత్ తోటి పోటీ పడుతున్నాం, 7 సార్లు గెలిచిన గుజరాత్ తోటి పోటీ పడి గుజరాత్ లో 5 రోజుల్లో 1000 సభ్యత్వం అయితే మా తెలంగాణలో 1200 చేస్తున్నారని సూపర్ కదా. 20 మందిని గెలుస్తున్నాయి ఎంపీలు, 20 మంది. మాకేం పని లేదు, పార్టీ పని తప్ప దేవుడిచ్చిన దానివల్ల ఇంకా వేరే పనులు ఏం లేవు మాకు. అవునా? దేశంలో అందరికంటే ధనవంతులైన ఎంపీలు ఎవరంటే మన తెలుగు రాష్ట్రాలకు వెళ్ళి ఉన్నారు 2 ఎంపీలు. ఒకరు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి గౌరవ కేంద్ర మంత్రివర్యులు వెంకటసాని చంద్రశేఖర్ గారు, 2వ ఎంపీ గారు ఈ శ్రీరంగ ఎంపీ గారు. అనే గట్టిగా సపోర్ట్ మీరు. సో ఏదైనా ఒక పని చేయాలంటే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉండేటువంటి ఇబ్బంది ఏముంటుంది? కారణం మార్క్స్ చెప్తాడు. ఏం చెప్తాడు? మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అని కమ్యూనిస్టు సిద్ధాంతకర్త కారణం మార్క్స్ చెప్పిండని పుస్తకాలను చదువుకున్నాడు. సో కాబట్టి ఈ సభ్యత్వ నమోదు బాగా నడవాలంటే, సెల్ ఫోన్లకి మిస్ కాల్ ఇచ్చి ఎక్కడికక్కడ కంప్యూటరీకరణ జరగాలంటే ఒక పెద్ద ఆఫీస్ పెట్టి 10 మందిని పెట్టి అక్కడ ల్యాప్టాప్లు పెట్టి వచ్చిన సభ్యత్వాన్ని అంతా వెంటనే ఆన్లైన్ లో క్రోడీకరించాలంటే
దానికి కావాల్సిన వ్యవస్థ చూసినందుకు ఈ దేశంలోనే ధనికుడు అనేటువంటి ఎంపీలలో రెండో స్థానంలో మా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు కాబట్టి ఈ జిల్లా పార్టీకి అన్ని రకాలుగా వారి అండదండల ఆశీస్సులు ఉంటాయి కాబట్టి డోంట్ ఫీల్ బ్యాడ్. మీరు చేయాల్సింది మెంబర్షిప్ చేసి ఏ రోజు ఆ రోజు సాయంత్రానికి జిల్లా పార్టీ కార్యాలయానికి పంపిస్తే అందరికంటే ఎక్కువ ఆన్లైన్ లో ఎవరంటే మా ఎంపీ గారే ఉంటారు. పార్లమెంట్ లో కూడా చూస్తుంటాం. పార్లమెంట్ నడుస్తుంటే అందరూ ట్వీట్లు చేస్తూనే ఉంటాడు, ఫోటోలు పెడుతూనే ఉంటాడు. కాబట్టి మీ మెంబర్షిప్ కూడా అంతే స్పీడ్ వారు అప్లోడ్ చేపిస్తారని నేను ఆశపడతా ఉన్నా. రంగారెడ్డి షూటింగ్ ఫస్ట్ డిస్ట్రిక్ట్ పోటీ మా సిద్దిపేట తోటి రంగారెడ్డికే పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఆ జిల్లా నుంచి ఎంపీ ఉన్నా కాబట్టి ఈయన ఇన్ఛార్జి వచ్చినా నా సొంత జిల్లాను కూడా పోటీ పెట్టుకోవాలి. ఎవరితో పెట్టుకోవాలని అనుకుంటే రంగారెడ్డి వాళ్ళతో పెట్టుకుంటేనే ఏమైనా బద్దపరుస్తుంది కాబట్టి కరెంట్ పోటీ అవుతుంది అనుకుంటున్నా. అందుకే విశ్వేశ్వరరెడ్డి గారు అవకాశం ఇస్తే వారితో పోటీ పెట్టుకొని సభ్యత్వంలో కూడా మేము కూడా వారితో పోటీ పడాలనుకుంటున్నాం. వారి గౌరవం పెరగాలంటే పెంచాల్సింది మీరే. వాళ్ళందరితో నిన్న మొన్న 2 రోజులు పెట్టుకొని వచ్చిన మీటింగ్ ఇలా మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పిన రేపు రంగారెడ్డి ఉంటున్నారు అంత సంచులు ఉంటాయి పైసలు సభ్యత్వం కూడా సంచులు వస్తాయి. మరి మనం బద్దపరుచుకోవాలని పోయి బాగా చేయండి అని చెప్పిన వాళ్ళు రెడీ అయిన పనికి మీరు కూడా మీరు చేయలేరని కాదు. కానీ మీరంతా కుందేలు లెక్క, మీరంతా కుందేలు టైపు, మేమంతా తాగేల టైపు లేదు. ఈయన మొదలెడితే నడతనే ఉండాలి అని అనుకుని నడుస్తుంటాం. మీరేమనుకుంటారు గీనే కదని ఏమో సెక్రటరియట్ గీనే ఉంది కదా 11ంటికి వెళ్ళామనుకుంటారు. మీరు 11ంటికి వెళ్ళి 12ంటికి సెక్రటరియట్ పోవాలంటే 4 సవాళ్ళ ట్రాఫిక్ జామ్ అయితే మీరు రారు. మా సిద్దిపేటలో ఏమనుకుంటారు 11ంటికి ఉండాలంటే పొద్దుగా 6ంటికి వెళ్ళాలని చెప్తారు. వాళ్ళు గోల్ రీచ్ అవుతారు. అర్థమైంది అనుకుంటారు. అక్కడ మనకు ఇషారా అర్థం చేసుకొని ముందుకోండి. మాతో పోటీ పడింది. నేను విశ్వేశ్వరరెడ్డితో పోటీ పడేందుకు ప్రయత్నం చేస్తా. నెంబర్ 1, నెంబర్ 2 2 జిల్లాలో ఏముండాలంటే రంగారెడ్డి సిద్దిపేటలో ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక ముందు మీరందరికీ మా జర్నలిస్టులందరూ కూడా పేరు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. అన్న మిస్టర్ అందరూ మాట్లాడండి. పేపర్ ఎందుకు అమలు చేస్తున్నారు? మిస్ కాల్ నెంబర్ చేస్తే 000024. ఇట్లా గ్రాస్ నిలబడతాం. ఎందుకు అనుమానపడతాం? రేపు నెంబర్ రేపు మిస్ కాల్ నెంబర్ రేపు రాస్తున్నా. ఎల్కాలు చాలా మంది సెల్ ఫోన్ పెట్టుకుంటారు. ఎన్ని సెల్ ఫోన్ పెట్టుకుంటారు? ఈజీ నెంబర్ 2840 ఈ సంవత్సరం ఎంతనే 2024 బస్ స్టాండ్ కూడా నిల్చున్నావు అన్న సెల్ ఫోన్ ఏం కొట్టే టీ టైం కూడా కూర్చున్నావు. మిస్ కాల్ ఇచ్చి 2 కాగితాలలో బయట రాసుకురా అన్న. ఈయన తుపాగా ఉంటాడు నాకు పంపి మెంబర్షిప్ చేసినాక కలపుతా రాశారని పంపి నేను మా ఊరోని కాదు వాడికి సపరేట్ అని చెప్పకూడదు దయచేసి. మనందరికీ కూడా భారతదేశంలో ఎవరిక్కడ ఉన్నా వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి. మీరు ఫామ్ నింపితే తిరిగి ఆ నియోజకవర్గాలు పంపుకోవడానికి ఈజీ అవుతుంది. నేను నెంబర్ ఎందుకు అడుగుతున్నా అంటే కొంతమంది వింటున్నాడు కనబడలేదు స్పీచ్, అందుకని అడిగిన. 8800002024 మిస్ కాల్ 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి యాక్టివేట్ అవుతుంది. మనం అందరం కూడా 100 చేయమంటే 200 చేసి చూపెట్టాలని మీ అందరినీ వేడుకుంటూ సెలవు తీసుకుంటారు. 2024 మెంబర్షిప్ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ హోదాల్లో పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకి, పెద్దలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నారు. సో రంగారెడ్డి జిల్లాకి ఈ 2 నెలలు మీకు ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి పార్టీ పక్షాల ఇన్ఛార్జిగా రావడం జరిగింది. సో రఘునందన్ రావు వస్తే లాభం ఉంటుంది నష్టం ఉంటుంది నాకు తెలియదు, కానీ పని విషయంలో అయితే కాంప్రమైజ్ ఉండదు. మీ విశ్వేశ్వరరెడ్డి గారి లాగా రఘునందన్ రావు అయితే పెద్దగా మాట్లాడాడు. మాటలు అయితే కొంచెం కటుకు వస్తాయి. పని చేయకపోతే మాత్రం కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి మనకి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని, మనకి ఇచ్చినటువంటి లక్ష్యాన్ని, ద్రోణాచార్యుల దగ్గర కౌరవులు 100 మంది శిష్యులు ఉన్నారు, పాండవులు 5 శిష్యులు ఉన్నారు. ద్రోణాచార్యుడికి అందరికంటే ఎక్కువ ఇష్టమైన శిష్యుడు ఎవరంటే ఎవరున్నారు? అర్జునుడు. ఎందుకు ఇష్టం అంటే శత్రు విద్య నేర్చుకున్నాడు, శత్రు పని చేసిండు. సంభం అంటే ఎవరినైనా తప్పదందుకు ఎంకపోలేదు కాబట్టి అర్జునుడు అంటే ఇష్టం. పార్టీ నా జిల్లాలో నన్ను పంపకుండా నన్ను పక్క జిల్లాకి ఎందుకు పంపించిందంటే నువ్వు దయా దాక్షిణ్యాలు ఏముండదు, పని చేయాలంటే పని చేయాలి, పని చేయడం ఎవరైనా ఉంటే పార్టీకి రిపోర్ట్ చేయాలి. దానికోసమే విశ్వేశ్వరరెడ్డి గారు మిమ్మల్ని గట్టిగా చెప్పలేరు. ఎందుకంటే మొన్నటిదాకా కలిసి ఓట్ల కోసం తిరిగిరు, మావాడు మంచోడు అని అనుకుంటాడు. సో
సో కొందరు కొన్ని పనులు మంచిగా చేయగలుగుతారు. అన్న శుద్ధిమెత్తగా స్మూత్ గా మాట్లాడగలుగుతారు. నేను వస్తే కొంచెం కటుగా పనిచేస్తా. రంగారెడ్డి జిల్లా బాగా అన్నింటిలో ముంగట్టుంటది. రంగారెడ్డి జిల్లాలో గౌరవ ప్రజాప్రతినిధులు రేపు స్థానిక సంస్థలకి 100% గెలిచడానికి అవకాశం ఉన్న జిల్లా ఏదంటే రంగారెడ్డి జిల్లా. దానికి మొదటి మెట్టు ఏంటంటే సభ్యత్వం నమోదు చేయాలి. చాలా మంది మమ్మల్ని వచ్చి అడుగుతుంటారు అప్పుడప్పుడు, అన్న నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పి 10 కోట్లు పెడితే నేను 10 రోజులలో మొత్తం దున్నేస్తా అని వస్తుంటారు. చాలా మంది వస్తుంటారు. ఎలక్షన్ సీజన్ అప్పుడు నాకు ఎంపీ టికెట్ ఇస్తా అంటే ఒక ఆయన వచ్చింది మీ రంగారెడ్డి జిల్లా ఆయన, మా మెదక్ ఎంపీ టికెట్ ఇస్తే 1000 కోట్లు ఇస్తా, పక్కన 5 పార్లమెంట్లో ఖర్చు పెడతా అని కూడా వచ్చిండ్రు. అట్లా మస్తు మంది వస్తారు. కానీ వాళ్ళు గెలవరు పార్టీలలో, రాజకీయాలలో. ఎందుకంటే మెదక్లో నా మీద పోటీ చేసిన ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆస్తులు ఉన్నాయి నా మీద పోటీ చేసిన వాడికి. మెదక్ జిల్లాలో మెదక్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా ఎంపీకి పోటీ చేసిన వాడికి జగన్మోహన్ రెడ్డికి సమానంగా ఉన్న ఆస్తులు ఉన్నాయి. 10 లక్షల మందికి మనిషికి 1000 రూపాయలు 24 గంటలలో వచ్చిండు ఎలక్షన్ల కంటే ముందు. మరి రఘునందన్ రావు చాలా బగ్గపరుస్తున్నాడు. ఆ పైసలతో చూసినా మనిషితో చూసినా ఏ రకం కూడా సరితూగడు. కానీ రఘునందన్ వస్తే మా కష్టం తీరుతుంది, రఘునందన్ వస్తే మా కోసం మాట్లాడతాడు, కొట్లాడతాడు అనే ఒకటే ఒక విశ్వాసంతో మా మెదక్ ప్రజానీకం నేను పైసలు వంచకుండా కార్యకర్తల కోసం పనిచేస్తానేటువంటి ఒకే ఒక విశ్వాసంతో నన్ను గెలిపించారు. ఈయన మీరు ఎట్లయితే పనిచేసి విశ్వేశ్వర రెడ్డి గారి గెలుపు కోసం పనిచేసారో అట్లా మా జిల్లాలో బూత్ అధ్యక్షుల దగ్గర నుంచి మొదలుకుంటే జిల్లా అధ్యక్షుల దాకా అందరూ శక్తివంతం లేకుండా పనిచేస్తే భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ గెలిచింది. మా మిత్రులు, ప్రింట్ మిత్రులు, ఎలక్ట్రానిక్ మిత్రులు, టీవీలు, సర్వేలు, అనలిస్టులు అందరూ ఎంపులు. తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీలు ఉన్నాయి. 17 టీఆర్ఎస్ గెలిచేది ఒకటే ఒక ఎంపీ అని చెప్పేటోళ్ళు, సన్నాయి నొప్పులు నొక్కేటోళ్ళు. ఏది గెలుస్తుందని మెల్లగడితే నేను లేనప్పుడు చెప్పేటోళ్ళు, లేనున్నప్పుడు చెప్పేటోళ్ళు కాదు. ఎందుకంటే నేను తర్వాత మోసం పోయి ఎట్లా పడితే అట్లా తింటే కాబట్టి నేను లేనప్పుడు చెప్పదు. ఏం గెలుస్తుంది టీఆర్ఎస్ అంటే మెదక్ గెలుస్తుందని మెల్లగా చెప్పదు. పోలింగ్ ఎగ్జిట్ పోల్ సర్వేలలో కూడా పొద్దుగాల చెప్పారు ఏమని, టీఆర్ఎస్ గెలిచే ఒకే ఒక స్థానం అయింది. ఏం గెలుస్తుంది? గెలిచిందా? మడతపెట్టి గుర్తించి పంపించేసిన వాళ్ళకి. టీఆర్ఎస్ ని లోక్సభలో నిండు సున్నా చేసిండు రఘునందన్. అంటే అది రఘునందన్ గొప్పతనం. ఎందుకంటే ఎక్కువ ముందు కూర్చున్నటువంటి బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు, మండల అధ్యక్షులు రఘునందన్ గెలిస్తే మేము గెలిచినట్టు. మెదక్లో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ ను పొందాలంటే నీడే కరెక్ట్ అని మా జిల్లాల ప్రజలందరూ ఎంతో నిలబడితే టీఆర్ఎస్ పరాజయాన్ని పరిపూర్ణంగా చేసిన నేను ప్రతి ఎన్నికల ఆచార్యులు ఆశీస్సులు, మీ విశ్వేశ్వర రెడ్డి సార్ అంటే అండదండను అనేక మంది వేదిక మీద ఉన్న పెద్ద ఆశీస్సులు ఉంటేనే నేను ఆ లక్ష్యాన్ని చేరుకోగలిగాను. అందుకని మీరు కూడా రంగారెడ్డి జిల్లాలో నేను నర్సన్న అధ్యక్షుడు ఉన్నప్పటి నుంచి చాలాసార్లు నుంచి బీజేపీ అధికారం పట్టిన దగ్గర నుంచి రఘునందన్ రావు ఏ కార్యక్రమానికి పోవాలన్నా రంగారెడ్డి జిల్లాకు 2 కార్యక్రమాలకు అయితే నర్సన్న కంపల్సరీ జరిపించాడు. అట్లా మీ జిల్లాలో ఉన్న అనేక మంది సీనియర్ నాయకులతో నాకు వ్యక్తిగత అనుబంధం కూడా ఏర్పాటైంది. సో ఎంతసేపు అటే ఉండొచ్చు. మీరు కూడా గౌరవ ప్రజాప్రతినిధులు ఎన్నుకోబడాలని నేను సంపూర్ణంగా కోరుకునేటువంటి వ్యక్తిని. పార్టీలో పోస్ట్ ఉండాలి, స్టేజ్ మీద కూర్చోవాలి, ఇది కాదు మనకు కావాల్సింది. మనకు కావాల్సింది జనం 3 నెలల జనంత జాగ కావాలి. అలా ఈ జిల్లా సర్పంచ్ లేదు, ఎంపీటీసీ లేదు, కొద్దిగా మొత్తం మా కోసం పనిచేస్తుంది. రేపు ఈవెన్ సర్పంచ్ను, ఎంపీటీసీను, జడ్పీ చైర్మన్లు చేస్తే మా ఊరు బాగుపడుతుంది అనేటువంటి విశ్వాసం ప్రజలలో రావాలి. అంటే అది మన పనితీరుని బట్టి ఉంటుంది. కానీ మన జేబులో ఉన్న పైసలు మనం వేసుకున్న అంగిలాలతో మనం గెలుస్తామని నేను అనుకోను. గెలుస్తారు అట్లా దేనికి గెలుస్తాం? జనానికి అందుబాటులో ఉండాలి. మనవాడు మంచివాడు అంటే గెలుస్తాం, మనవాడు పనిచేస్తున్న కార్యకర్తల కంటే గెలుస్తాం. కొన్ని సందర్భాల్లో కూడా పైసలు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండొచ్చు. కానీ అన్నిసార్లు డబ్బే గెలిపిస్తుంది అనుకుంటే తప్పైతుంది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండండి. మీకు అందరికీ తెలుసు సర్పంచ్ల రిజర్వేషన్లు, ఎంపీటీసీల రిజర్వేషన్లు, మున్సిపాలిటీల రిజర్వేషన్లు అన్ని మీ ముంగట్టే ఉన్నాయి. నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ కూడా పెద్దగా ఈ రిజర్వేషన్లు మార్చి కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని తెచ్చి కొత్తగా ఎన్నికలు కొడుతుందని నేను అనుకుంటలేను. కాకపోతే మనందరం కూడా అలసత్వం వహిస్తా ఉన్నాం. ఎలక్షన్లు ఇప్పుడు అయితే ఏంటవా కావాలి కదా ఆయన, జనవరిలో అయితే కదా ఒక ఆయన, ఫిబ్రవరిలో అయితే ఒక ఆయన.
సో దాదాపు 2 దశాబ్దాలుగా ఈ రాష్ట్ర రాజకీయాలలో అన్ని పార్టీల నాయకుల్ని కొంచెం చదివిన వ్యక్తిగా, అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీకు ఒక విశ్వాసంగా చెప్పబోతున్నా. అక్టోబర్ 31 మన సభ్యత్వం అయిపోతేనే నవంబర్లోనే మనకి స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. కాబట్టి దయచేసి పొలం దున్నుతారు రైతు. వాన వడగానే, మొదటి వాన వడగానే రైతు ఏం చేస్తాడు ఆచారంగా? 2వ వాన పడదో పడదో తెలియాలి, కాలం అవుతుందో కాదో తెలియాలి. మొదటి వాన పడి పొలం దున్నేందుకు అనుకూలంగా ఉందని అనుకుంటే వెంటనే రైతు పొద్దుగా నాగలు పట్టుకొని పోయి పొలం దున్నుతాడు. దట్ ఈస్ ద స్పిరిట్, దట్ షుడ్ బి ద స్పిరిట్. అట్లా ఉండాలి మనిషి అంటే. నవంబర్లో ఎన్నికలు వస్తాయంటే ఎప్పుడు మొదలు పెట్టారు? దసరాపల్లి అయినాక మొదలు పెడదామా? దీపావళి అయినాక మొదలు పెడదామా? పార్టీ ఎందుకోసం ఇచ్చిందో కానీ మన సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఇప్పుడు మన ముందు ఉంచింది. మంచి అవకాశం మీకు. ఈ 2 నెలలు మంచిగా ప్రచారం చేయండి, ఎలక్షన్ ప్రచారమే చేయండి. కానీ నేను సర్పంచ్కి పోటీ చేస్తా అని చెప్పకూడదు, నేను ఎంపీటీసీకి పోటీ చేస్తా అని చెప్పకూడదు. ఈ 2 నెలల్లో మీ జేబులు మొత్తం ఖాళీ అయిపోతాయి అట్లా చెప్తే పొద్దుదాకా పనిచేసి పొద్దుగానే ఖర్చులు కడుగుతారు. అందుకని సిన్సియర్ గా పార్టీ పోటీ చేయండి, వేరే ఆలోచన చేయకూడదు. దాని వెనుక మీకు ప్లానింగ్ ఉండాలి.